హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదేంటంటే శనక్కాయల పచ్చడి అండి. రాయలసీమ సైడ్ దీన్ని శనక్కాయల పచ్చడి అంటాము. ఇందుకోసం ఏం లేదు, వేరుశనగ పప్పుల్ని ఇలా వేపుకునేసి పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకునేసి ఒక ప్యాన్లో ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసేసుకునేసి మనం బాగా మగ్గపెట్టుకోవాలన్నమాట. ఇవి చల్లారిన తర్వాత శనక్కాయ పప్పుల్ని పౌడర్ చేసేసుకునేసి మిక్సీలో ఇవన్నీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకునేసి పేస్ట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పులగము, చపాతి, దోశల్లోకి చాలా చాలా బాగుంటుంది పచ్చడి. సో ఇదే పచ్చడి నాకు పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడ గుడ్డు దోశ మీద ఈ పచ్చడి వేసిస్తారంట. సో ఇదంటే నాకు చాలా చాలా ఇష్టము, చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. అరే ఈ పచ్చడి ఫేమస్ అబ్బా, నేను పుట్టినప్పటి నుండి తింటూనే ఉన్నాను దీన్ని, మా ఊళ్ళో శనక్కాయల పచ్చడి అంటారు, నేను నీకు ఒకసారి చేసి పెడతానని చెప్పేసి చేసి పెట్టాను అనమాట మా హస్బెండ్కి. సేమ్ అదే టేస్ట్ వచ్చింది, ఎందుకంటే సేమ్ అదే పచ్చడి కాబట్టి. సో అప్పటి నుండి మా ఇంట్లో అందరికీ ఫేమస్ అది, అంటే ఫేవరెట్ అయిపోయింది అనమాట. అప్పటి నుండి అదే చేస్తాను. నా సీమంతం రోజు మా ఇంటికి గెస్ట్లు వస్తారు కదా, సో వాళ్ళ కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలోకి సేమ్ ఇదే పచ్చడి చేసి పెట్టానమాట. మా ఇంటికి ఎవరైతే గెస్ట్గా వచ్చారో వాళ్ళు వచ్చింది సేమ్ మా హస్బెండ్ వాళ్ళ ఊరు నుంచి అనమాట. వాళ్ళ ఊర్లో నచ్చిన పచ్చడి మా ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు నచ్చలేదో నాకైతే అర్థం కాలేదన్నమాట. ఏదో అనాలి, దెప్పాలి అననీకి తప్ప ఏం లేదు. అయినా ఒకరింటికి వచ్చి నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది కావాలి, ఇది కావాలి అంటే కుదరని పని అది. ఒకరింటికి గెస్ట్గా వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి కొద్దిగైనా సెన్స్ ఉండాలి వాళ్ళకి. మళ్ళీ రివర్స్లో మనల్ని అంటారనమాట, మమ్మల్ని చూసి నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అని చెప్పేసి. వాళ్ళని చూసి నేర్చుకుంటే అంతే ఇంకా సంగతులు. ఒకరింటికి పద్ధతులు పాడు లేకుండా ఒకరింటికి పోయినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళని చూసి నేర్చుకుంటే అంతే. ఇంకా ఏదో అనాలి తెప్పాలని కోసం కాకపోతే. సో ఆ సోది అదన్నీ వదిలేస్తే, సో ఇదండి పచ్చడి. చూసారు కదా, మనం ఇందాక మగ్గ పెట్టుకున్నాం కదా, అదంతా మిక్సీలోకి వేసుకునేసి చింతపండు గుజ్జులో పిక్కలు తీసేసి వేసేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. నిజంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీ ఏరియాలో ఈ పచ్చడిని ఏమని పిలుస్తారు, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.